నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా కుమార్ శ్రీ విద్యా ఉపాసకులు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నమస్తే మా. అమ్మ, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి సాధారణంగా ఉండే బాధ ఏదైనా ఉందా అంటే అప్పుల బాధ. అప్పులు ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉన్నాయి. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు తేవాల్సి వస్తుంది. సో అప్పుల బాధ తొలగిపోవాలి అంటే ఏదైనా రెమెడీ ఉంటుందా? ఫస్ట్ అయితే అప్పులు దేనికైనా అనేది ఆలోచిద్దాం. అప్పు అనేది ఎలా ఉంటుంది అని అంటే మన జీవితంలో సుఖశాంతం లేకున్నట్టు చేసేస్తుంది. అప్పు అనేది మన జీవితం ఇంకొకరికి ఇచ్చేసినట్టే. ఒకరితో మనం అప్పు తీసుకున్నామంటే రుణం, అవునా కదా? కొంతమంది డబ్బులు పోగొట్టుకొని అప్పులు అవుతాయి. అంటే వీళ్ళ డబ్బులు పోగొట్టుకొని అప్పులు అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అప్పులపైనే బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అప్పులు ఇచ్చి మోసపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అదే ఫస్ట్ వీళ్ళ అమౌంట్ అయిపోతుంది, తర్వాత వీళ్ళు అప్పులు అవుతాయి. ఇదొకటి. కొంతమంది అప్పులతోనే రొటేషన్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అప్పునే మన ఇంగ్లీష్లో ఈఎంఐల కింద మార్చేసినారు. లోన్స్, ఈఎంఐస్ అవి కూడా అప్పులే. అంటే అప్పుడు వ్యక్తులతో తీసుకునే వాళ్ళు ఇప్పుడు బ్యాంకుల్లో తీసుకుంటున్నారు. అప్పుడు అప్పు అని చెప్తుంటే ఇప్పుడు మనం ఈఎంఐ అని క్లాస్గా చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఉంది ఈ ఈఎంఐ గోలా ఇవన్నీ అయితే, అవునా కదా? అంటే ఏదో నువ్వు నీ ప్రాపర్టీ కొనడం కోసం చేయడమో, ఇల్లు కట్టుకోవడం కోసం చేయడమో, ఏదో పెళ్ళి కోసం చేయడమో అది వేరు. అవసరం కోసం ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. అవసరం లేని వ్యక్తి అంటూ లేరు. కానీ చేసిన అప్పులు కొన్ని తీరవు. రుణం అనేది అలానే ఉండిపోతుంది అనమాట. అప్పు అనేది కర్మ. రాహు యొక్క స్థితి బాగలేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఓకే. అప్పు చేయడం ఒక ఎత్తు అయితే ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం ఇంకో ఎత్తు. అది ఇది ఇంకొక బాధ. అంటే తీసుకునేటప్పుడు బాగా తీసుకుంటారు, ఇచ్చే టైంకి వచ్చేసరికి అసలు ఏది ఉండదు. ఈ అప్పు తీసుకున్నోడు కంటే ఇచ్చినోడికే బాధ ఎక్కువ ఉంటుంది. వాడే ఎక్కువ మదన పడిపోతుంటాడు, వాడికే మనశ్శాంతి ఉండదు. అవును, ఇచ్చి మళ్ళీ అడుక్కోవడం అంటాం కదా, అలా మనమే అవును, ఇదొక బాధ. కానీ కొంతమంది న్యాయంగా ఉంటారు. అంటే ఏదైనా చేసి డబ్బులు కట్టేసేయాలి అందరికీ, మేము ఒకరితో మాట పడకూడదు, మేము బాగుండాలి అనేటోళ్ళకి కాలం ఒక్కొక్కసారి సహకరించదు. అప్పుల్లోనే వెళ్ళిపోతుంటుంది. ఎంత సంపాదించినా వెళ్ళిపోవడము, నిలబడకపోవడము, ఇదంతా ఏమైపోతుందంటే పూర్వజన్మ ప్రారంభ కర్మం వల్లనే వస్తుంది. ఏదైనా కర్మనేమ్మా. మనం ఏదైనా ఒకటి అనుభవిస్తున్నామంటే అది కర్మ వల్లే అనుభవిస్తుంటాం. దానికి మించింది అయితే ఏది లేదు. మనం చేసినది మరీ చేయకూడదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ అప్పులు దాంట్లో ఏమైపోతుందంటే మోసపోవడమే ఎక్కువ ఉంటుంది. అవును, మోసపోవడమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే మనం న్యాయంగా ఏదైనా వ్యాపారం చేస్తుంటాము, దాంట్లో ఎవరైనా మనకు మోసం చేయడము, మనం పోయి ఇంకొకరి దగ్గర అప్పు తెచ్చుకోవడము, దాన్ని పూడ్చుకోవడానికి ఇలా జరుగుతుంటుంది, చూస్తుంటాం మనం. ఈ అప్పుల వల్ల సూసైడ్లు చేసుకునే కూడా మనం విన్నాం. ప్రెజర్స్ ఎక్కువయ్యి దీనివల్ల. ఇది ఏంటి అంటే రుణం. అప్పుని రుణం అంటాం. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి ఈశ్వర ఆరాధన. ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు. ఓకే. చెప్పాలంటే ఈశ్వరుని యొక్క ఆరాధన బాగా చేస్తే మనకు అప్పులు ఉండవు. దాని తర్వాత రుణహత్రు గణేష స్తోత్రం అని వస్తుంది, అంగాకర గణేష స్తోత్రం అని. ఇది చేసుకోవాలి. ఇది చేసుకున్నా కూడా అప్పులు తీరుతాయి. ఓకే. అన్నిటికీ మించి శివుడితో ఒకటి నామం ఉందన్నమాట. మంత్రం అనకూడదు, నామం. రుణముక్తేశ్వరాయ నమః అంటారు. రుణముక్తేశ్వరుడు అంటే ఈశ్వరుడు. అన్ని రుణాలను తీర్చగలడు ఈశ్వరుడు. ఏదైనా రుణానుబంధమే. అప్పు అయినా, భార్య అయినా, పిల్ల అయినా, కొడుకులైనా, ఏదైనా రుణానుబంధమే అంటాం. అన్ని రుణాల నుండి విముక్తి చేయగలడు ఎవరు అంటే ఈశ్వరుడు మాత్రమే. మనం ఈశ్వరుడు యొక్క ఆరాధన బాగా చేస్తే అన్ని రుణాల నుండి విముక్తి అవుతాం. ఓం శ్రీ రుణముక్తేశ్వరాయ నమః అని అనుకున్నా కూడా మనకు అప్పులు తెగిపోతాయి. మనం బాగా ఇబ్బందుల్లో ఉన్నాము, చాలా ఇంకా ఏది చేసినా మనకి ఇది రావట్లేదు, ముందుకు పోవట్లేదు అని అంటే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడి దర్శనం. అక్కడ రుణముక్తేశ్వర ఆలయం ఉంది సపరేట్గా. ఆయన యొక్క దర్శనం మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
అందరూ అంత దూరం వెళ్ళలేరు. అవును, వెళ్ళలేము. కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, చాలా మంచిది. అక్కడ రుణముక్తేశ్వర ఆలయం దర్శించుకుంటే మనకి రాను రాను కొంచెం రుణం నుండి బయటపడతామన్నమాట. అన్ని రుణాల నుండి కూడా బయటపడతాం. అంత పవర్ఫుల్ ఉజ్జయిని రుణముక్తేశ్వరుడు. మహాకాళేశ్వరుడు ఎంతనో ఆయన కూడా అంత. అందరూ అన్నీ చేయలేరు కాబట్టి మనం ఈ రుణముక్తేశ్వరుని యొక్క నామం తలుచుకుంటూ ఉన్నా, చేసిన 108 సార్లు చాలా మంచిది. తర్వాత అప్పులు ఉన్న వాళ్ళు అన్న వితరణ చేయాలి. ఓకే. అన్నదానం అంటాం కదా, అన్నదానం అనకూడదు, అన్న సమర్పణ చేయాలి పేదలకి. ఓకే. చాలా చాలా మంచిది. ఇప్పుడు మనకి రుణముక్తేశ్వర దేవాలయం కూడా అక్కడ ఉజ్జయినిలో అన్నంతో అభిషేకం చేస్తారు. మీకు కుదిరితే శివుడికి అన్నంతో అభిషేకం చేయించుకోవడం కానీ, అన్నాభిషేకం, లేదా అన్నంతో శివలింగం చేసి పూజ చేయడం, ఇలాంటివి చేస్తుంటాం ఇండ్లలో సోమవారం. ఇది చేసుకున్నా మంచిది. ఈశ్వరుడే కారకుడు. ఐశ్వర్యం ఇచ్చేదంటే ఈశ్వరుడే. ఆయన్ని పట్టుకుంటే మనం ఈ అప్పుల బాధల నుండి ఖచ్చితంగా బయటపడతాం. ఈ రుణముక్తేశ్వరుని నామం చేసుకున్నా, ఆయనకు అన్నాభిషేకం చేపించిన చాలా చాలా మంచిది. ఇప్పుడు గుళ్ళల్లో కూడా చేస్తుంటారు చాలామంది. ఇప్పుడు వచ్చింది అన్నంతో అభిషేకం చేయడం శివాలయంలో. ఇలా చేపించుకున్నా కూడా అప్పులు తీరుతాయి. అంటే ఇప్పుడు మీరు అన్నారు అప్పులు తీరడానికి ఒక మంచి రెమెడీ అయితే తెలియజేశారు. మళ్ళీ ఇచ్చిన డబ్బు రాబట్టడానికి ఏదైనా రెమెడీ దొరుకుతుందా? ఒకటి ఇచ్చిన డబ్బు అనేది మనం పూర్వజన్మలో వాళ్ళకి రుణం ఉన్నామనుకో తిరిగి రాదు. అవునా? ఓకే. ఇది మనం ఫస్ట్ గ్రహించుకోవాలి. అంటే వదిలేయాల్సిందేనా ఇంకా ఆ డబ్బుని? నేను చెప్తా దానికి ఏంటి అనేది. పూర్వజన్మ రుణం ఉన్నాము, పూర్వజన్మలో వాళ్ళ సొమ్ము మనం తీసుకున్నాము అన్యాయంగా, లేదా అపహరించినాము, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మళ్ళీ మనం ఈ జన్మలో అవి తీర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన డబ్బు రాలేదు, అస్సలు తిరిగి రాలేదు అంటే మనం వాళ్ళకి రుణం ఉన్నట్టు. మనం ఏం కోరుకోవాలి? కొంతమంది ఈ పెట్టుబడి అంతా బయట పెట్టేసి లాస్లో ఉండిపోతారు, ఇంకా జీవితం లేదు అనుకునేటోళ్ళు. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ రుణముక్తేశ్వరుణ్ణి పట్టుకోవాలి. ఎందుకంటావా, అక్కడ మనం రుణం ఉంటే ఆ రుణం తీరిపోతుంది. అదొకటి. మనకి దారులు కావాలి. ఈశ్వరుని ఆరాధన చేయాలి. ఈశ్వరుడి యొక్క ఆరాధనే ఐశ్వర్య ప్రాప్తి కలిగిస్తుంది. అంటాం కదా, ఏదైనా కూడా ఈశ్వరేచ్ఛ అని. మనం ఆయన్ని, మన కర్మని, మన బాధల్ని, మన అప్పుల్ని పక్కన పెట్టి ఒక 40 రోజులు కానీ లేదా జీవితకాలం కానీ ఆయన యొక్క ఆరాధన, జపము, మంత్రము ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా మన జీవితం బాగుపడుతుంది. ఓకే. తప్పకుండా అమ్మ, అప్పులు తీరాలన్నా ఇచ్చిన డబ్బు తిరిగి రావాలన్నా ఈ రెండిటికి కూడా ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేడంతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.